హాయ్ అండి, నేను వేణు. వెల్కమ్ టు వేణు ఇన్ఫినిటీ. ఇది చూస్తున్నారు కదా, మా ఫిష్ పాండ్ అండి. లక్ష్మీ కమలాలు చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. రూట్స్ చూసారా కింద ఎలా ఉన్నాయో. దీన్ని ఒకసారి తీసేసి వాటర్ మార్చి క్లీన్ చేసి పెడదాం అనుకుంటున్నానండి. అడిగారు కదా మీ ఫిష్ పాండ్ ఎలా క్లీన్ చేస్తారు అని. ఎలాగూ చేస్తున్నాను కదా అని ఈ వీడియో చేస్తున్నానండి. చూసారా ఎంత పెద్దగా పెరిగిపోయాయో. ఈ ఎండలకి ఇలా ఎల్లోయిష్గా మారిపోతాయండి ఇవి, మాడిపోయినట్టు. చూసారు కదా, ఇవన్నీ ఇన్ని వచ్చాయి. ఇప్పుడు ఈ వాటర్ నీట్గా మార్చేసి ఈ వాటర్లో ఫిష్లు ఉన్నాయి కదండి, నైట్రోజన్ రిచ్గా ఉంటుంది. ఈ వాటర్ని మనం కరివేపాకు అలాగే ఆకుకూరలకి మనకి నైట్రోజన్ ఎక్కువ కావాలి కదండి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే పొటాషియం కావాలి, ఆకుకూరలకైతే నైట్రోజన్ కావాలి కదండి. ఇవి ఆకుకూరలకే అనే కాదండి, అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. మొక్కలు చాలా గ్రీన్గా అందంగా పెరుగుతాయండి. స్పెషల్గా ఆకుకూరలకైతే చాలా బాగుంటుంది వాటర్. ఇలాగా ఒక దాంట్లోకి తీసి మొక్కలకైతే ఇచ్చేసామండి. కానీ ఫిష్ పాండ్ పెద్దది అవ్వడం వల్ల వాటర్ అయితే ఇందులో చాలా పడుతుంది. మనకి 100 రూపీస్ టబ్స్ ఉంటాయి కదా, వాటితో 3 టబ్స్ వాటర్ పడుతుందండి ఇందులో. చక్కగా వాటర్ అంతా తీసేసి వాటర్ అయితే నింపేస్తున్నానండి. మనకి ఈ లక్ష్మీ కమలాలు కానీ లోటస్ కానీ పెరిగే దాంట్లో ఏంటంటే నత్తలు ఎక్కువ వస్తూ ఉంటాయండి. శంకు పురుగులు కాదు, నత్తలు. శంకు పురుగులు అయితే మట్టిలో ఉంటాయండి. ఈ నత్తలు అయితే చిన్నగా ఉన్నాయి కదా, ఇవి కేవలం వాటర్లోనే బ్రతుకుతాయండి. నేనేం చేస్తానంటే వారానికి ఒకసారి ఈ నత్తలన్నీ ఏరేసి ఒక 2 days ఒక దాంట్లో వేసి ఎండలో ఉంచేస్తానండి. అవి చనిపోతాయి కదా, అప్పుడు వాటిని చితగ్గొట్టి మొక్కలు మొదట్లో వేసేస్తాను. ఈ నత్తల్లో ఏంటంటే రిచ్గా కాల్షియం ఉంటుందండి. మనకి ఫ్రూట్స్ మంచిగా సైజ్ పెద్దగా రావాలంటే కాల్షియం ఉండాలి కదండి. వేటికైతే ఎక్కువ కాల్షియం అవసరం అవుతుందో వాటికి దీన్ని నేను ఇచ్చేస్తాను. ఇలా మా బొమ్మలన్నీ క్లీన్ చేసేసి వాటర్ నింపేస్తాను. ఈ పెద్దవన్నీ తీసేసి చిన్నగా ఉన్నవి మాత్రమే ఈ లక్ష్మీ కమలాలు ఇందులో వేస్తున్నానండి. ఈ పెద్దవి మిగిలినవన్నీ నేను ఏం చేస్తాను అనేది మీకు ఇంకొక వీడియోలో చెప్తాను. ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది కదండి వీడియో. చూసారా, ఇలా మళ్ళీ ఫ్రెష్గా చిన్నగా వేసుకుంటే అందంగా ఉంటాయి. ఈ వేసవిలో ఏంటంటే ఎండలకి మాడిపోయినట్టుగా ఎల్లోగా మారిపోతాయండి. కానీ వింటర్ సీజన్లోనూ ఈ వర్షాకాలంలో చాలా గ్రీన్గా అందంగా ఉంటాయండి. చూసారు కదా ఎలా ఉంది మా ఫిష్ పాండ్. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.